ఈ వీడియోలో పేరోల్ నిధి వెబ్సైట్ కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనం ఏప్రిల్ నెల సాలరీ బిల్ చేద్దామని చెప్పేసి నిధి సైట్ లో హెచ్ఆర్ అండ్ పేరోల్ లోకి వెళ్ళి పే బిల్ సబ్మిషన్ లో రెగ్యులర్ పే బిల్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వెరిఫై ఎంప్లాయీస్ జీపీఎఫ్ ఆర్ సిపిఎస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ విధంగా డీడీఓ పరిధిలో ఉన్న ఉద్యోగుల అందరి వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇదేంటంటే ఇక్కడ ఆ డీడీఓ పరిధిలో ఉన్న అందరూ ఎంప్లాయీస్ పేర్లు ఇక్కడ కనిపిస్తాయి. దీంట్లో ఎవరికైతే సిపిఎస్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉంది, ఎవరికి అప్డేట్ అయ్యి లేదు, వారికి ఎంతెంత అమౌంట్ డిడక్ట్ అవుతుంది, అదేవిధంగా ఎవరికి ఈ సిపిఎస్ కానీ లేదంటే పిఎఫ్ కానీ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఆ మాస్టర్ డేటాలో ఉంది అనేది కూడా ఇక్కడ మనకి స్టేటస్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా యాక్షన్ కింద అప్డేట్ సిపిఎస్ ఆర్ జీపీఎఫ్ నంబర్ అని కూడా ఇక్కడ మనకు ఉంటుంది. అంటే ఎవరికైతే అంటే ఏ ఉద్యోగికి అయితే ఈ సిపిఎస్ నెంబర్ కానీ లేదంటే పిఎఫ్ నెంబర్ కానీ ఉండదో వారికి అప్డేట్ సిపిఎస్ ఆర్ జీపీఎఫ్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ వారికి ఎదురుగా కనిపిస్తుంది. అంటే నెంబర్ లేని వారికి అప్డేట్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. అంటే ఒకవేళ నిజంగా ఆ ఎంప్లాయీకి నాట్ అప్లికబుల్ అయితే నో ప్రాబ్లం. ఒకవేళ ఆ ఉద్యోగి కనుక సిపిఎస్ అయి ఉండి అతనికి ఆ ప్రాన్ నెంబరు ఇక్కడ డేటాబేస్లో లేకపోతే ఇక్కడ చూపించకపోతే కంపల్సరీగా మనం సిపిఎస్ నెంబర్ని అప్డేట్ చేయాలి. అదేవిధంగా ఆ ఉద్యోగి కనుక జెడ్పీపీఎఫ్ అనేది కట్ అయి ఉంటుంటే ఇక్కడ పిఎఫ్ నెంబర్ అనేది ఇక్కడ మాస్టర్ డేటాలో లేకపోతే కంపల్సరీగా ఈ పిఎఫ్ నెంబర్ను కూడా డీడీఓ గారు ఈ నిధి సైట్లో కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది అప్డేట్ చేయడానికి అప్డేట్ సిపిఎస్ ఆర్ జీపీఎఫ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ యాక్షన్ కింద లింక్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ సిపిఎస్ నెంబర్ కానీ లేదంటే పిఎఫ్ నెంబర్ కానీ లేని వారికి అమౌంట్ కనుక కట్ అవుతుంటే కంపల్సరీగా ఆ నెంబర్స్ని అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చివరిలో క్రిందకి వస్తే ఇంపార్టెంట్ నోట్స్ టు డీడీఓ అని చెప్పేసి ఇక్కడ మనకి 4 రకాల చెక్ లిస్ట్ని ఇవ్వడం జరిగింది. వీటిని మనం సర్టిఫై చేయాల్సి ఉంటుంది డీడీఓ గారు. ఇవేంటంటే అందరి ఎంప్లాయీస్ సంబంధించి ఈ జీపీఎఫ్ సిపిఎస్ డీటెయిల్స్ని వెరిఫై చేశామని, నెక్స్ట్ ఎవరికైతే సిపిఎస్ చెంది ఉంటారో వారికి కనుక ప్రాన్ నెంబరు లేకపోతే వారు వెంటనే ఈ ప్రాన్ నెంబర్ కొరకు అప్లై చేయాల్సిన బాధ్యత కూడా డీడీఓ గారిదే చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మే 2024 పే బిల్లులో కంపల్సరీగా ప్రాన్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక చెక్ బాక్స్ ఇదేంటంటే పిఎఫ్కి సంబంధించినవి. ఎవరైతే పిఎఫ్కి సంబంధించిన వారు అవుతారో ఆ ఉద్యోగులందరివి కంపల్సరీగా పిఎఫ్ వ్యాలిడ్ నెంబర్స్ని అప్డేట్ అయ్యి ఉండాలి. డీడీఓ గారిదే బాధ్యత అని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎవరి నెంబర్ అయినా సరే లేకపోతే ఎంప్లాయీ మాస్టర్ డేటాలోకి వచ్చేసేసి ఆ పిఎఫ్ నెంబర్ని అప్డేట్ చేయండి. అది ఎప్పటిలోగంటే బిఫోర్ మే 2024 పే బిల్లు. అదేవిధంగా 4వ చెక్ బాక్స్ ఇదేంటంటే ఫ్రమ్ మే 2024 డీడీఓ ఈజ్ నాట్ అలౌడ్ టు సబ్మిట్ పే బిల్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూజ్ పిఎఫ్ ఆర్ ప్రాన్ నెంబర్ ఈజ్ నాట్ వ్యాలిడ్. అంటే మే 2024 శాలరీ బిల్ చేసేటప్పుడు కంపల్సరీగా అందరివి వివరాలను ఇక్కడ అప్డేట్ చేయాలి అని చెప్పేసి ఈ 4వ చెక్ బాక్స్ అనమాట. ఈ విధంగా ఈ 4 చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ టు రెగ్యులర్ పే బిల్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇదంతా తెలిసిందే. నెక్స్ట్ డీడీఓ కోడ్, ఈ హెడ్ ఆఫ్ అకౌంట్, డిజిగ్నేషన్ ఇవన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఉద్యోగులందరి పేర్లు కనిపిస్తాయి కదా. దీంట్లో కొత్త డిఏ అప్డేట్ అయిందా లేదనేది ముందు మనం చెక్ చేసుకోవడానికి యాక్షన్ కింద ఉన్న ఈ సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ డిఏ అనేది ఇక్కడ అప్డేట్ అయిందా లేదనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ నేను వీడియో చేసేటప్పుడు మాత్రం ఈ డిఏ అనేది చూపెట్టట్లేదు. ఒకవేళ తర్వాత ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తే నో ప్రాబ్లం. అలా కాకుండా ఆటోమేటిక్గా అప్డేట్ కాకపోతే మనం శాలరీ బిల్లులో కొత్త డిఏ అంటే 30.03%తో కొత్త డిఏ ఆల్రెడీ అప్డేట్ అయింది. అది శాలరీ బిల్లులో కనిపించాలంటే ఏం చేయాలంటే మరలా హెచ్ఆర్ అండ్ పేరోల్లోకి వెళ్ళిపోండి. దీంట్లో ఎంప్లాయీ అప్డేషన్లోకి వెళ్ళిపోండి. ఎంప్లాయీ అప్డేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ డీడీఓ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కనిపిస్తారు. ఇక్కడ ఎంప్లాయీస్కి కొత్త డిఏని ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఈ నిధి సైట్లో నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ వారి అప్డేట్ చేస్తే నో ప్రాబ్లం. అలా చేయకపోతే మాత్రం మాన్యువల్గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. దాని కొరకు అప్డేట్ కింద ఉన్న ఈ సింబల్ ఉంది కదా పెన్సిల్ సింబల్, దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎర్నింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎర్నింగ్స్లో ఈ ఎంప్లాయీ అప్డేషన్లో
కొత్త డి అనేది ఇక్కడ మనకి చూపెడతలేదు. దాని కొరకు ఎర్నింగ్స్లో మాన్యువల్గా మనమే ఈ విధంగా ఈ డిఏని అప్డేట్ చేయవచ్చు. దీనికి కోడ్ వచ్చేసరికి 1006. ఇక్కడ మీరు ఎర్నింగ్స్లో 1006 అని చెప్పి టైప్ చేసినా సరే ఇక్కడ మీకు సెర్చ్లో వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు కొత్త డి అనేది అప్డేట్ అవుతుంది. ఇది కొత్తదా కాదా అని మనకి ఎలా తెలుస్తుందంటే మనం పర్సంటేజ్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఉద్యోగికి సంబంధించి బేసిక్ పే 70,850. ఇప్పుడు ప్రెజెంట్ కొత్త డిఏ వచ్చేసరికి 30.03% కాబట్టి సరిపోయింది, 21,276 రూపాయలు. ఈ విధంగా కొత్త డిఏ అనేది అప్డేట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎంప్లాయ్ అప్డేషన్లో అది కనిపించట్లేదు. ఆటోమేటిక్గా వస్తుంది, నో ప్రాబ్లం. ఒకవేళ ఆటోమేటిక్గా రాకపోతే మాత్రం మాన్యువల్గా మనం ఇక్కడ డిఏని యాడ్ చేసుకొని ఇక్కడ మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ ఉద్యోగికి సంబంధించి ఈ కొత్త డిఏ అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మరలా శాలరీ బిల్లులోకి వెళ్ళాలి. శాలరీ బిల్లులోకి వెళ్ళిపోయి ఆ ఉద్యోగిని ఓపెన్ చేస్తే కొత్త డిఏ కనిపిస్తుంది. ఒకవేళ కనిపించలేదు అనుకోండి, మనం అప్డేట్ చేసినా కూడా ఇక్కడ పైన మీకు రీప్రాసెస్ ఉంటుంది. ఈ రీప్రాసెస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు 100% ఈ కొత్త డిఏ అనేది కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా శాలరీ బిల్లులో కనుక డి అనేది కనిపించకపోతే మనమే మాన్యువల్గా యాడ్ చేయాలనుకుంటే హెచ్ఆర్ అండ్ పేరోల్లో ఎంప్లాయీ అప్డేషన్లోకి వచ్చేసేసి ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్లోకి వచ్చేసేసి మనం ఈ డిఏని ఇచ్చేసేసి సేవ్ చేయాలి. తర్వాత శాలరీ బిల్లులోకి వచ్చేసేసి ఆ ఉద్యోగిని ఓపెన్ చేసి మనం రీప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ కొత్త డిఏ అనేది 100% అప్డేట్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఏప్రిల్ నెల శాలరీ బిల్ చేయాలంటే ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ కానీ లేదంటే పిఎఫ్ కానీ కట్ అవుతుంటే అలా కట్ అయ్యే వారికి సంబంధించి ఆ నెంబర్స్ అనేవి ఈ నిధి పోర్టల్లో ఉండాలి. ఒకవేళ లేకపోతే మాత్రం కంపల్సరీగా అప్డేట్ చేయాలి. ఈ నెల శాలరీ వరకు ప్రాబ్లం లేదు. అవి అప్డేట్ చేయకపోతే మే నెల శాలరీ బిల్ అనేది సబ్మిట్ అవ్వదు అని చెప్పేసి మనకి ఈ విధంగా చూపించడం జరిగింది.